నమస్తే. అసలు మళ్ళీ ఏంద్రా ఈడ హెల్మెట్ పెట్టుకుని ఏడుకో పోతున్నా అనుకుంటారా? అవును భయ్, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సంక్రాంతి అయిపోయినాక ఇంటికైతే అవుతున్నా అనమాట. సో బండి మీద నేను డాడీ అయితే స్టార్ట్ అవుతున్నాం. సో అరౌండ్ మాకు వచ్చేసి 350+ కిలోమీటర్స్ అయితే వస్తుంది. నేను ఈ స్క్రీన్ షాట్ తీసేటప్పటికి ఒక 15 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం. అరౌండ్ 450 రూపీస్ అయితే పట్టింది. సో ఆ 450 రూపీస్ అమౌంట్ మనం పెట్రోల్ అయితే కొట్టించుకుని మన బండ్లో అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. 350+ కిలోమీటర్స్ అన్నా కదా. సో అంత జర్నీలో నాకు నచ్చిన ప్లేస్ అయితే ఇది ఒక్క ప్లేస్ అనమాట. సో ఈ ప్లేస్ ఎందుకు అంత స్పెషల్ అంటే ఇక్కడ మనకి మొత్తం చుట్టుపక్కల కొండలు అండ్ చెట్లు అయితే కనిపిస్తాయి. అండ్ అరౌండ్ హైవే కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. దీంతో పాటు మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎలాంటి నెట్వర్క్స్ కూడా ఉండవు. సో అట్లా మేము ఇద్దరం కలిసి అయితే జర్నీ అయితే చేస్తా ఉన్నాం. సో మధ్యలో చూసేటప్పటికి ఏంటంటే మనకి ఎమర్జెన్సీ కోన్స్ అయితే ఉంటాయి కదా. సో అవి వచ్చేసి రోడ్డు మీద అయితే పడ్డది. సో డాడీ అయితే తీసి పక్కన రోడ్డు మధ్యలో అయితే పెట్టేసి వస్తున్నాడు. సో ఎవరికి యాక్సిడెంట్స్ కాకుండా అట్లా మేము రిటర్న్ మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అట్లా పెట్టేసిన తర్వాత కానీ జర్నీ ఎంత లాంగ్ అయినా సరే ఇలాంటి లొకేషన్స్ లో జర్నీ చేస్తుంటే అసలు జర్నీ చేసిన ఫీలింగ్ అయితే ఉండదు. సో అట్లా జర్నీ చేసుకుంటే నేను డాడీ అయితే ఒక ప్లేస్ లో అయితే ఆగినాం. అరౌండ్ 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక గ్యాప్ అయితే ఇద్దామని. సో అట్లా మన బండి కూడా కొంచెం కూల్ అవుతుంది. కానీ మేమైతే నేను డాడీ అయితే చాయ్ తాగడానికి అయితే కూర్చున్నాం. సో నేను డాడీ అయితే చాయ్ తాగినాం. చాయ్ కూడా మంచిగా ఉండే. సో ఇది మా ఓడ్ అనమాట. రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత. వాని మీద లగేజ్ నేను డాడీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం చాయ్ తాగిన తర్వాత. సో అట్లా ఒక 60 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే ఆకలి అయితే ఉండే. అండ్ మళ్ళీ పెట్రోల్ అయితే కొట్టించాను. మళ్ళీ 250 రూపీస్ అరౌండ్ సంథింగ్ అయితే పెట్రోల్ అయితే పడింది. సో అట్లా పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇక లంచ్ టైం అయింది. ఎట్లా లంచ్ చేయాలి కదా అని ఇట్లా దాబాలో లంచ్ అయితే చేసేసి మళ్ళీ మా వాడు రెస్ట్ అయితే తీసుకుంటుండు. సో లంచ్ చేయడానికి మేము పోయి మళ్ళీ లంచ్ చేసేసి మళ్ళీ అయితే బయటికి అయితే వచ్చి స్టార్ట్ అయితే అయ్యాము. అట్లా జర్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి అరౌండ్ మాకైతే 7 hours జర్నీ అయితే పట్టింది. 350 కిలోమీటర్స్ కదా. మీరు ఎప్పుడైనా ఇలాంటి లాంగ్ జర్నీ చేస్తారా? చేస్తే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.